నమస్కారం రైతు మిత్రులారా, ఈరోజు బ్రాయిలర్ చిక్స్లో ఎక్కువ కనిపించే సిఆర్డి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు సిఆర్డి అంటే ఏమిటి? సిఆర్డి అనేది కోళ్ళల్లో శ్వాసకోశాన్ని ప్రభావితం చేసే ఒక రకమైన వ్యాధి. ఇది సాధారణంగా సూక్ష్మజీవి వల్ల వస్తుంది. ఈ వ్యాధి వల్ల కోళ్ళ ఎదుగుదల తగ్గి రైతులకైతే తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. సిఆర్డి రావడానికి గల కారణాలు ఏంటి? షెడ్లో సరైన గాలి ప్రసరణ లేకపోవడం, అధిక దుమ్ము మరియు అమోనియా వాయువు, చలి వేడి వంటి వాతావరణ మార్పులు, అధిక సంఖ్యలో కోళ్లను ఒకే చోట ఉంచటం, పరిశుభ్రత లోపించటం. మరి సిఆర్డి లక్షణాలు: తరచుగా తుమ్మడం, కోళ్లలో గురక లేదా గరగర శబ్దంతో శ్వాస తీర్చుకోవడం, నోరు తెరిచి ఊపిరి పీల్చడం, ముక్కు నుంచి నీరు కారడం, కళ్ళ చుట్టూ వాపు రావడం, ఫీడ్ తక్కువగా తినడం, కోళ్ళ యొక్క బరువు పెరుగుదల మందగించడం. ఇలాంటి లక్షణాలు బ్రాయిలర్ కోళ్లలో కనిపించినట్లయితే దానికి సిఆర్డి వ్యాధి ఉందని మనము గుర్తించవచ్చు. మరి బ్రాయిలర్ కోళ్లలో సిఆర్డి వ్యాధి నివారణ చర్యలు: షెడ్లో మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. లిటర్ను పొడిగా శుభ్రంగా ఉంచండి. స్వచ్ఛమైన నీరు అందించడం చాలా మంచిది. బయోసెక్యూరిటీ విధానాలు అయితే పాటించాలి. కొత్త కోళ్లను నేరుగా ఫారంలో కలపవద్దు. పౌల్ట్రీలో సిఆర్డి కోసం సాధారణంగా ఎక్కువగా ఉపయోగించే యాంటీబయాటిక్స్ టైలోజిన్, డాక్సిసైలిన్, ఈ రెండు మెడిసిన్ కలయికను కూడా సూచించవచ్చు. కానీ తక్కువ మోతాదులో రోజుల సంఖ్యను ఫారం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయించాలి. ఈ సిఆర్డి లక్షణాలు కనిపించిన వెంటనే పశు వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం. స్వయంగా మందులు వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.